సీఎం రేవంత్ రెడ్డితో భేటీపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ క్లారిటీ ఇచ్చారు. రాజేంద్రనగర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని కలిశామని, అందులో రాజకీయ అంశాలు ఏవీ లేవని తెలిపారు. బహదూర్గూడ, కొత్వాల్గూడ, ఘాస్మియాగూడ గ్రామాల్లో రైతులకు పట్టాపాస్ పుస్తకాల సమస్యలు ఉన్నాయని, వాటితో పాటు నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని కోరినట్లు చెప్పుకొచ్చారు. సీఎంను కేవలం మర్యాద పూర్వకంగా కలవడం జరిగిందని, ఎలాంటి దురుద్దేశం లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. దీనిపై రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించి అతి త్వరలో సమస్యల పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. పార్టీ మారే ఉద్దేశం తనకు లేదని క్లారిటీ ఇచ్చారు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా ఒక ఎమ్మెల్యేగా నేను కలవాలని కలిసిన, ముఖ్యంగా ఏంటంటే కాన్స్టిట్యూన్సీ సమస్యలను కలిసినట్టు ఇంకో ఉద్దేశంతో లేదు. ముఖ్యమంత్రి గారు కూడా అలాంటి ఉద్దేశం లేదు కూడా. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు నాకు ముందు నుంచి పరిచయం మంచిది, మేము టీడీపీ గారిని కలిసి చేసినాం. అండ్ అదృష్టం సీఎం అంటే చాలా సంతోషం. సీఎం కావడంలో నేను పోయి కలిస్తే నేను మాట్లాడితే రానంటే పోయినాను. కానీ ఎలాంటి రాజకీయం లేదు, డెవలప్మెంట్ గురించి పోయినా. నేను ఒకటి ముఖ్యంగా ఏంటంటే మా దగ్గర శంషాద్ మండలంలో బహదూర్గూడ, ఘాస్మియాగూడ, కొత్వాల్గూడ కొద్దిగా ల్యాండ్లో ప్రాబ్లం ఉన్నది. మా ప్రభుత్వం అన్నీ ఉన్నప్పుడు అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది. అవన్నీ కూడా ఫైల్లో ఆల్రెడీ మూవ్ అయినాయి. అయితే మా మూవ్ చేసి అవి డిక్లేర్ చేయమని చెప్పి ఇవ్వాలని చెప్తే దాన్ని కూడా ఒప్పుకుండా అవి ఏమేమో డీటెయిల్ ఇవ్వండి నేను చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇలాంటి మాకు ఎలాంటి ఉద్దేశం లేదు. నేను పార్టీ చేంజ్ అయ్యే క్వశ్చన్ కూడా. ఎందుకంటే మేము మొన్నటిదాకా టీఆర్ఎస్ తెలంగాణ ప్రభుత్వం మనం కోరుకొని తెచ్చుకున్న తెలంగాణలో మా ముఖ్యమంత్రి గారితో ఉండి కూడా మేము ఎంతో డెవలప్ చేసుకున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా పరిచయం కూడా, ఆయన కూడా ఎలాంటి ఉద్దేశంతో అంటే పిలిచినాడు పోమని కూర్చోటి మాత్రం మంచి మర్యాద ఇచ్చిన దాన్ని సంతోషపడుతున్నాను. కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఎమ్మెల్యే కలిసి బాధ్యతతో కలిసింది. దాని ఎలాంటి ఇలా రాజకీయాలు లేవు, ఏదో డెవలప్మెంట్ కూడా కొద్దిగా చర్చిస్తే ఆ మూసీ నది మీద కానీ ఇవన్నీ చర్చిస్తే అవన్నీ కూడా డెవలప్ చేస్తాం. నేను ఒకటేనా మా ప్రభుత్వం ఏవైతే పెట్టినా అవన్నీ కూడా డెవలప్ చేయాలి. మూసీ నది కూడా మూసీ నది మీద నేను కూడా బయటకు ఇస్తున్నా. అవన్నీ కూడా చేయాలని చెప్పి మెట్రో రైలు దాని గురించి కూడా మాట్లాడినాం. ముఖ్యంగా నేను పోయింది 3 విషయాల మీద. భూముల మీద పోతే ఆ భూముల ఆయన కూడా నాకు ఏమేమో డీటెయిల్ తీసుకొస్తే ఎమ్మెల్యే గారు చేస్తానని చెప్పి చాలా సంతోషం. కానీ ఎలాంటి ఉద్దేశం లేదు, ఇలా ఆ ఉద్దేశం రాదు కూడా. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు మంచి డెవలప్ చేసి తెలంగాణ తర్వాత మేము ఎంతో కూడా చూస్తున్నాం. ఈ ముఖ్యమంత్రి కూడా అదే విధంగా మా ముఖ్యమంత్రి ఏదైతే డెవలప్ చేసిన డెవలప్మెంట్ మీరు సాధించాలంటే మంచిది ఎమ్మెల్యే గారు మేము చేస్తాం. ఏ పని ఉన్నా మీరు పని చేయించుకున్న అపోజిషన్ అనేది ఏం లేదు, మీరు పని చేయించుకున్న బాధ్యత ఉంది. ఏం దాని గురించి ఏంటంటే 119 మందిలకు ఆయన ముఖ్యమంత్రి. ఆ ముఖ్యమంత్రి అని మేము దాని దర్శనానికి ఉద్దేశం లేదు. ఆ ఉద్దేశం కూడా ఆలోచన కూడా రాదు కూడా మాకు ఎప్పుడు కూడా. ఎందుకంటే పార్టీలు ఉంటాం, పార్టీలు పని చేస్తాం. ఏ పని ఉన్నా ముఖ్యమంత్రి గారితో పోయి పని చేయించుకున్న బాధ్యత మేము తీసుకుంటాం. ఏం ఉద్దేశంలో ఏ ఉద్దేశము రాదు కూడా మాకు. ఎందుకంటే మేము 10 ఏళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎంతో అభివృద్ధి చేసుకున్నాం, మంచి డెవలప్ చేసుకున్నాం. మా ముఖ్యమంత్రి గారే కానీ కేటీఆర్ గారు కానీ మా మీద ఎంతో నమ్మకం ఇచ్చారు. ఆ నమ్మకం మేము మమ్మల్ని చేసుకుంటే కానీ మేము ఎక్కడ కూడా నమ్మకం. ముఖ్యంగా ప్రజల మాట తీసేసి నేను పోతే ప్రజలు కూడా నన్ను నమ్మలేదు. అనుకోని కార్యకర్తలు అందరూ కూడా అలాంటి ఎక్కడ కూడా ఆవబడే అవసరం లేదు. నేను ప్రజలతోనే ఉంటాను, ప్రజలతో ఉండి డెవలప్ చేసుకుంటాం. ముఖ్యమంత్రి గారి దగ్గర పోతాం, నేను డెవలప్మెంట్ కూడా డెవలప్మెంట్ చేసుకుంటాం. ముఖ్యమంత్రి గారు కూడా నేను సాగుగా పనిచేసి అందరికీ ఉన్న జిల్లా మంత్రులకు అలాగే చెప్తాను చెప్పినాడు. ఏం డెవలప్మెంట్ చేసుకోండి, బాగా పని చేసుకోండి మీరు అని ముఖ్యమంత్రి గారు చెప్పినాడు. చాలా సార్లు